ఏజ్ 30. నేను ఫస్ట్ టైం ఇలాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడం. ఇప్పుడు దాకా నాకు అసలు తెలియదు. ఓకే. ఫస్ట్ నిరాహార చేశాను, నెక్స్ట్ కంటిన్యూ వెంటనే మౌనం చేశాం. ఐ ఫీల్ వెరీ గుడ్. ఇంకా నిరాహార సమయం చేస్తున్నప్పుడు అంతా కూడా చాలా సెటిల్డ్ గా చాలా బాగా జరిగింది. అదే కంటిన్యూ మౌనంకి వచ్చేసరికి కూడా ముందు కాన్ఫిడెన్స్ పెరిగింది. త్వరగా నేను మాట్లాడలేను. వెంటనే ఎవరన్నా క్వశ్చన్ అడిగినా దానికి రిప్లై ఇవ్వడానికి నాకు కొంచెం టైం పడుతుంది, సెటిల్ చేసుకుని ఇప్పుడు అలా లేకుండా కొంచెం ఫ్రీగా ఉండగలుగుతున్నాను. అండ్ ఇలా ఫేసింగ్ కెమెరా కూడా నాకు కొంచెం భయం, బట్ నౌ ఇట్ ఫైన్. అలానే బాబుకి 7 years. నేను ఎలా మౌనం చేస్తానంటే, ఫస్ట్ అమ్మ నేను మాట్లాడుకుని ఉండలేనంటే నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడొద్దు అని చెప్పి తనే ఏదైనా చెప్తే స్కూల్ నుంచి రాగానే చెప్పడం కానీ, తను చాలా కోఆపరేట్ చేశారు. అసలు నిజంగా అందరు మదర్స్ కి ఉండేది అనుకుంటా అరవడం మార్నింగ్, తనని ప్రెజర్ చేయడం అనిపించింది. 1 week మాత్రం అసలు ఏమీ లేదు, తనకు తనే రెడీ అయ్యి తనే అన్ని చేస్తే నాకన్నా ఎక్కువ చేంజెస్ తనకే కనిపించింది నాకు. లైక్ హ్యాపీ. తన వర్క్ కూడా చేసుకోగలగడం అంతా బాగుంది. అలానే ఊరెళ్ళాము అమ్మవారికి చీర పెట్టడానికని వెళ్తే, అక్కడ అందరూ తెలిసిన వాళ్ళే, అమ్మ వాళ్ళ ఊరు. అందరూ మాట్లాడేస్తే మా మదర్ మౌనంలో ఉన్నారు, మాట్లాడించుకో. ఇంకా నేను ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లేదు, ఏం మాట్లాడకుండా తనే అందరికి ఫస్ట్ ఇన్ఫార్మ్ చేసి ఎవరిని మాట్లాడనివ్వకుండా చాలా సేపు చెప్తూనే ఉన్నారు సార్. అది కూడా చాలా బాగా అనిపించింది, చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేసినట్టు. అది అలానే మౌనంగా ఉండడం, కామ్, నా గురించి నేను తెలుసుకోవడం అనేది కూడా నాకు చాలా చాలా బెనిఫిట్ అయ్యింది సార్. ఎవరైనా నన్ను ఎదుటి వాళ్ళ మాటలు ఇబ్బంది కలిగినా దాన్ని తీసుకోకుండా వదిలేసి గో ఆన్ అవ్వడం, రిప్లై ఇవ్వకుండా, వాళ్ళని హర్ట్ చేయకుండా మనం హర్ట్ అవ్వకుండా ఉండడం ఎలా అనేది తెలుసుకున్నాను ఫస్ట్. దిస్ ఈస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. చాలా చాలా బాగుంది సార్. ఇలా కంటిన్యూ అవ్వాలని, మీ బ్లెస్సింగ్స్ మా మీద ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా ఓకే. టైమ్స్ మౌనంగా ఉండడమే బెటర్ అనిపించింది మాటల వల్ల కానీ. థ్యాంక్ యూ సార్. రైట్.